వ్యవస్థలో ఉన్న తప్పులను వ్యవస్థను అడ్డుపెట్టుకుని తప్పులు చేసే వ్యక్తులను ఖచ్చితంగా పాత్రికేయం ప్రశ్నిస్తుంది, నిలదీస్తుంది. అవసరమైతే చర్నాకోల్ అందుకొని వీపు పగిలే విధంగా వాయిస్తుంది. అందుకే పాత్రికేయానికి అంత విలువ ఉంది. ప్రజాస్వామ్యానికి 4 స్తంభంగా వెలుగుతోంది. అటువంటి వ్యవస్థలో ఉన్నవారు స్వచ్ఛమైన వారేనా? వారంతా శుద్ధపూసలేనా? ఈ ప్రశ్నలకు సమాధానం లభించడం కష్టం. పాత్రికేయంలో ఉన్నవారు తమ కింద నలుపుకుని పక్కన పెట్టి మిగతా వారి మరకలను ఎంచడమే పనిగా పెట్టుకుంటారు. ఇటీవల కాలంలో ఆ ధోరణి మరింత ఎక్కువైపోయింది. ఎవరైనా ఈ తరహా పాత్రికేయులను ప్రశ్నిస్తే లేదా మీడియా సంస్థలను నిలదీస్తే పత్రిక స్వామ్యం, వాక్ స్వాతంత్రం అంటూ రకరకాల మాటలు మాట్లాడుతుంటారు. ఈ ఉపోద్ఘాతాన్ని ఇక్కడ కాసేపు ఆపుదాం. తెలుగులో చెప్పుకోదగ్గ పాత్రికేయులలో వేమూరి రాధాకృష్ణ ముందు వరుసలోనే ఉంటారు. కొన్ని విషయాలను తన పత్రిక, తన ఛానల్ ద్వారా ఓపెన్ గానే చెప్పేస్తుంటారు. ఆయన జర్నలిజంలో ఉన్న బ్యూటీ కూడా అదే. చంద్రబాబు, అమరావతి మినహా మిగతా అన్ని విషయాల్లో ఆర్కి కుండబద్దలు కొట్టినట్లు రాస్తుంటారు. తన పత్రికలో ప్రతి ఆదివారం కొత్త పలుకు శీర్షికన సంపాదకీయం రాస్తూ ఉంటారు. ప్రాంతీయ విషయాలను మొదలు పెడితే అంతర్జాతీయ పరిణామాల వరకు విశ్లేషిస్తూనే ఉంటారు. తనకున్న సమాచారానికి కాస్త మసాలా జోడించి రక్తి కట్టించేలా చేస్తారు. ఈ ఆదివారం కొత్త పలుకులో జగన్మోహన్ రెడ్డిపై విషం కక్కిన రాధాకృష్ణ ఎందుకనో ఈసారి తెలంగాణ ప్రస్తావన తీసుకురాలేదు. కేటీఆర్, రమేష్ మధ్య వాగ్వాదం జరుగుతుంటే రాధాకృష్ణ ఎందుకనో తన సంపాదకీయంలో ప్రస్తావించలేదు. అప్పటికే కొత్త పలుకు పేజీ పూర్తయిందా లేక రాధాకృష్ణకు అప్డేట్ లేదా అనేది తెలియదు. జగన్పై విషం కక్కిన తర్వాత న్యాయ వ్యవస్థ మీద పడ్డారు వేమూరి రాధాకృష్ణ. కన్నడ నటుడు దర్శన్ నుంచి మొదలు పెడితే గాలి జనార్దన్ రెడ్డి వరకు బెయిల్ ఎలా లభించింది? న్యాయ వ్యవస్థలు ఎలా పనిచేశాయి? ఇటీవల ఓ న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు ఎలా దొరికాయి? వీటన్నింటినీ రాధాకృష్ణ ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఓ పాత్రికేయుడు చేయని సాహసానికి ఒడిగట్టారు. ఇది ఆయనను అభినందించే విషయం, ప్రశంసించాల్సిన విషయం. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ రాధాకృష్ణ ఎటువంటి తప్పులు చేయలేదా? జగన్ మద్యం వ్యవహారంలో రకరకాల నేరాలకు పాల్పడ్డారని, అడ్డగోలుగా సంపాదనకు అలవాటు పడ్డారని రాసిన రాధాకృష్ణ ఎన్నికల సమయంలో తను ఏం చేశారో మాత్రం చెప్పలేదు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు చెల్లింపు వార్తలు రాసింది నిజం కాదా? అలా రాసినందుకు మొత్తం నగదు రూపంలో స్వీకరించింది, బ్రాంచ్ మేనేజర్ల ద్వారా హైదరాబాద్ కేంద్ర కార్యాలయానికి తెప్పించుకుంది నిజం కాదా? అది పవిత్రమైనప్పుడు జగన్ చేసింది అపవిత్రం ఎలా అవుతుంది? రాధాకృష్ణ తన మార్గంలో అడ్డగోలుగా సంపాదించినప్పుడు జగన్పై నిందలు వేస్తూ బ్యాట్ చేస్తున్నారు. ఈ చిన్న లాజిక్ వేమూరి రాధాకృష్ణ ఎలా మర్చిపోయారు? న్యాయ వ్యవస్థను తిట్టిపోసిన రాధాకృష్ణ కరోనా సమయంలో సేవా కార్యక్రమాలు నిర్వహించిన వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసింది నిజం కాదా? పేపర్లో సింగిల్ కాలం వార్త ప్రచురించడానికి 5,000, డబుల్ కాలం వార్త ప్రచురించడానికి 10,000 తీసుకుంది అబద్ధమా? కరోనా సమయంలో మనిషికి మనిషి తాకితేనే ప్రమాదమని భావించిన కాలంలో మానవతా దృక్పథంతో కొంతమంది చేసిన సేవా కార్యక్రమాలకు కూడా రేటు కట్టింది ఇదే ఆంధ్రజ్యోతి. అదే ఆంధ్రజ్యోతిలో వేమూరి రాధాకృష్ణ విలువల పాఠాలు చెప్పడం, నీతి బోధ సాగించడం నిజంగా దయ్యాలు వేదాలు వల్లించడమే. ఈ మాట అనడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, అతిశయోక్తి అంతకన్నా లేదు. ఇక ప్రారంభంలో ఒక ఉపోద్ఘాతం గురించి చెప్పుకున్నాం కదా. ఈ కథనం మొత్తం చదివిన తర్వాత ఆ ఉపోద్ఘాతం సరైనదే కదా? పాత్రికేయాన్ని అడ్డం పెట్టుకుని సమాజాన్ని తామేదో ఉద్ధరిస్తున్నామని డబ్బా కొట్టుకుని గొప్పగా ఫీల్ అయిపోయే పాత్రికేయులు ఉన్నంత వరకు ఈ సమాజమే కాదు, చివరికి ఏ సమాజమో బాగుపడదు. కలుపు మొక్కలు విరివిగా పెరిగిన చోట పంట చేను ఎదగదు. ఎందుకంటే కలుపు మొక్క నేలకే కాదు, చివరికి పర్యావరణానికి కూడా హానికరం.